హాయ్ గాయ్స్, ప్రజెంట్ మనమైతే సిస్సు వ్యాలీ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ముందుకైతే వచ్చామన్నమాట. ఇక్కడైతే బర్ఫ్ అయితే ఫుల్గా ఉన్నది. నైట్ అయితే మన క్యాంపర్ వ్యాలీ ఈరోజు క్యాంపింగ్ అయితే చేద్దాం. ఈ స్నోలో అయితే మనం సిస్సు వ్యాలీలో చాలా రోజులు అయితే వీడియో పెట్టాం కదా, చాలామంది అడుగుతున్నారు అనమాట సిస్సు వ్యాలీని ఇంకా ఎక్స్ప్లోర్ చేయమని చెప్పి. అందుకని చెప్పి నైట్ మనం ఈరోజు సిస్సు వ్యాలీ కంటే ముందు ఈ పొలాల దగ్గర అయితే ఈ మంచులో నైట్ మనం క్యాంపింగ్ చేసే కూడా అయితే మనం బోన్ ఫైర్ అయితే వేద్దాం. బోన్ ఫైర్ కోసం కట్లు అయితే లేవన్నమాట. ఇప్పుడు వెళ్ళి మనం మన ఆక్స్తో తెచ్చుకొని కొట్టాలన్నమాట, కొట్టుకొని తెచ్చుకోవాలి. ఇక్కడైతే కొన్ని చెట్లు అయితే ఉన్నాయన్నమాట, పైకి వెళ్ళి కొడదాం. చూస్తున్నారు కదా, ఇదంతా సిస్సు వ్యాలీ అనమాట. ఓకే, ఫుల్ స్నో ఉంది, ఫుల్. మన క్యాంపర్ వ్యాన్ అయితే అక్కడైతే పెట్టామన్నమాట. మనమైతే ఇప్పుడు ఫస్ట్ కట్ అయితే కొట్టుకుందాం గాయస్, ఎందుకంటే నైట్ బోన్ ఫైర్ లేకపోతే ఈరోజు చినిగిపోతుంది అనమాట. ఎందుకంటే టెంపరేచర్ ఇక్కడ నైట్ 17 వరకు వెళ్తుంది. నైట్ -17 ఓకే. అందుకని బోన్ ఫైర్ కంపల్సరీ వెళ్దాం. ఇక్కడైతే ఒక పెద్ద చెట్టు అయితే పడిపోయినది అనమాట. ఇప్పుడైతే దీన్ని కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. మ్యాక్సిమం అయితే నాకు తెలిసి ఎరగదు, ఇది మనది చిన్న కొట్టాలి, అదేం పెద్దది ఉంది. కొట్టాం వచ్చేసింది గాయస్, ఒక దెబ్బకి 1 4 చేస్తే బాగా గట్టిగా ఉంది, రావడం లేదు. వచ్చేసింది. మనకైతే కొన్ని అయితే దొరికాయి అనమాట, ఇంకా చాలా అయితే ఉన్నాయి. మనకైతే కొన్ని దొరికాయి, ఇంకా పక్కకి వెళ్ళి చూద్దాం. ఇంకా లెట్స్ గో. దీనైతే మనకు కొట్టలేము, వెళ్దాం బాండి. చూసారు కదా గాయ్స్, ఎంజాయ్. ఇక్కడ మనకి ఒక చెట్టు అయితే పడిపోయి ఉందన్నమాట. మనం ఇప్పుడు ఈ చెట్టు అయితే కొడదాం. ఈ చెట్టుని కొడితే మనకి ఆల్మోస్ట్ సరిపోతుంది అనమాట క్యాంపింగ్ అయితే. చూస్తారు కదా, ఇదైతే ఉందన్నమాట, అయితే కొడదాం. ఓకే గాయ్స్, ఫైనల్గా అయితే నాకైతే ఒకటి దొరికింది, పెద్దదే. మనం ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే వెళ్దాం. మనకైతే కాల్ చేశారనమాట, గెస్ట్లు అయితే వచ్చారు మనతో పాటు. ఒక 2 కపుల్స్ అయితే వచ్చారనమాట హైదరాబాద్ నుంచి. యాక్చువల్గా వాళ్ళకి ఢిల్లీ నుంచి బై కార్లో వచ్చారనమాట, నేనే మాట్లాడాను. అలాగే నిన్న మనాలిలో స్టే చేశారు. ఈరోజు అయితే వాళ్ళకి సిస్సులో అయితే స్టే ఉందన్నమాట. గెస్టులతో కలిసి మనమైతే క్యాంప్ ఫైర్ అయితే వేసి కబాబ్లు అయితే చేసుకుందాం. నెక్స్ట్ అయితే ఇంక మనం హోటల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఆ హోటల్ కూడా మనకి తెలిసిందే అనమాట, సిస్సు వ్యాలీలో హోటల్ పీక్ వ్యూ అని చెప్పి నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. మనం ఒకరోజు అయితే అక్కడికి వెళ్ళి మన అక్కడ రెస్టారెంట్ కూడా ఉంటుంది, అక్కడైతే ఫుడ్ తిన్నాం. అలాగే ఆ ప్లేస్ని కూడా ఎక్స్ప్లోర్ చేసాం అనమాట, మంచి డ్రోన్ షాట్స్ తీసి. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. చూస్తారు కదా, ఎంత సిస్సు వ్యాలీ అనమాట. ఎలా ఉంది మంచి గాయ్స్, తొందరగా వచ్చేయండి మనాలికి. మనాలిలో స్నోఫాల్ స్టార్ట్ అయిపోయింది, అలాగే స్నో కూడా ఫుల్గా ఉంది. ఇప్పుడు మీకు ఒక బోట్ వస్తుంది రెడ్ కలర్లో, హోటల్ రైట్ సైడ్ అదే గాయ్స్ పిక్ వ్యూ. మన హోటల్ అయితే అదే అనమాట. చూసారా, పేరు తగ్గట్టుగానే అక్కడి నుంచి వ్యూ కూడా పీక్ ఉంటుంది అనమాట. మనకి హోటల్ దగ్గర స్నో కూడా ఉంటుంది ఆడుకోవడానికి. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన బండిని అయితే మనం ఇక్కడ
పార్క్ అయితే చేద్దాం. నేను చెప్పిన హోటల్ వచ్చి ఇదే అనమాట, హోటల్ పీక్ వ్యూ. ఓకే, ఇది హోటల్, ఆ పక్కన ఉండేది రెస్టారెంట్. ఫైనల్గా ఇప్పుడు మనం క్యాంపింగ్ లొకేషన్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే మనం క్యాంపింగ్ ఫైర్ అయితే వేస్తున్నాం. ఫస్ట్ అయితే మీకు ఇక్కడ మన గెస్ట్ని అయితే మీకైతే ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. హాయ్ అన్న. హలో, ఎక్కడి నుంచి వచ్చారని చెప్పండి ఒకసారి. మేము యాక్చువల్గా హైదరాబాద్ నుంచి వచ్చాం. హైదరాబాద్ నుంచి. ఓకే, మీ యూట్యూబ్ వీడియోస్ చూసి మిమ్మల్ని కాంటాక్ట్ చేసి వచ్చాం. సీరియస్లీ చెప్పాలంటే ఇలాంటి ప్లేస్ లో క్యాంప్ ఫైర్ ఇంపాసిబుల్ టు కండక్ట్. సెట్ చేశాడు అది. జనరల్ ఒకసారి చూడండి, ఆ వ్యూ చూడండి, ఆ ప్లేస్ చూడండి, జస్ట్ ఐస్ వేస్తాం క్యాంప్ ఫైర్ ఇక్కడ మంచులో క్యాంప్ ఫైర్ వేస్తాం. లిటరల్ గా మంచిలో వీఆర్ వెరీ థ్రిల్డ్. యాక్చువల్గా అందరూ అయితే మట్టి మీద లేకపోతే ఎక్కడ తుప్పలు వేసుకుంటారో, మేమైతే క్రేజీగా మంచి మంది క్యాంప్ ఫైర్ అయితే వేస్తాం అనమాట. ప్రజెంట్ మనం అయితే సిస్సులో ఉన్నాం కదా. ఎలా సిస్సు మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా అయితే అన్న వాళ్ళు నిన్న మనాలిలో స్టే చేశారు. అన్న వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే మనకి కాల్ చేసి, భయ్యా మేమైతే వస్తున్నాము, ఢిల్లీ నుంచి వచ్చారనమాట కార్లో వీళ్ళైతే. మాకైతే ఫస్ట్ ఆబ్లిట్ ప్లేస్ కావాలన్నారు. అంటే అందరూ టూరిస్ట్ వెళ్ళే ప్లేస్లు మాకైతే వద్దు, మాకైతే అది ఎవరు చూడని ప్లేస్లు మంచి అయితే కావాలి చాలా అనమాట. అందుకని చెప్పి మనమైతే సిస్సులో ఉండి అయితే స్టే ఇప్పించాను అనమాట. మనం మీకు హోటల్ కూడా చూపించాను కదా, బ్యాక్ సైడ్ ఉంది, ఇదే అనమాట హోటల్. స్నో పీక్ వ్యూ కదా. ఎలా ఉంది హోటల్? ఎలా ఉందన్నా? ఎక్స్ట్రాడినరీ. రేపు నేను వ్యూ కూడా చూపిస్తాను మా రూమ్ నుంచి. ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, హీటర్, గీజర్ అండ్ రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి. పైగా ఏంటంటే మనకి ఇక్కడ మన హోటల్ జస్ట్ ఆ కాంపౌండ్ వాల్ దాటితే స్నో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇలా స్టెప్ అన్నమాట. అంటే మనం వేరే ప్లేస్కి వెళ్ళి స్నో ఎంజాయ్ చేసిన అవసరం లేదనమాట. మన హోటల్ పక్కనే ఉంటుంది. జస్ట్ మార్నింగ్ అలా లేచి డోర్ ఓపెన్ చేస్తే మొత్తం స్నో అనమాట. ఇంకా ఫుల్ గా మార్నింగ్ వ్యూ కూడా పెడతాం మీకు ఈ వీడియోలో. ఖచ్చితంగా మార్నింగ్ అయితే మంచి డ్రోన్ షాట్ అయితే తీద్దాం. ఇప్పుడు కొంచెం లైట్ ఫెయిల్ అయింది అనమాట. ఇప్పుడు తీస్తాను, మళ్ళీ మార్నింగ్ అది తీస్తాను. ఓకే ఓకే. నైట్ అన్న వాళ్ళు అయితే ఇక్కడే స్టే చేస్తారు రూమ్స్ అయితే. మనమైతే తెలిసిందిగా మన క్రేజీ క్యాంపర్ వాళ్ళు అయితే మనం ఒక మంచి ప్లేస్ కొంచెం లోపలికి వెళ్ళి మనమైతే మన క్యాంపర్ వాళ్ళు అయితే క్యాంపింగ్ చేద్దాం. నా తెలిసి ఇప్పుడు టెంపరేచర్ అయితే -4.5 ఉంది అనుకుంటా. ఇప్పుడు టెంపరేచర్ అయితే -4.5 అయితే ఉందన్నమాట. నైట్ -15 వరకు వెళ్తుంది, ఇక్కడ 15 to 20 వరకు వెళ్తుంది. నైట్ అయితే మాకు సినిమా కనిపిస్తుంది దాంట్లో. అన్నలు అయితే ప్రశాంతంగా హీటర్లు వేసుకొని పడుకుంటారు. మేమైతే మాత్రం ఉంటాడు కారులో. నాకు అర్థం కావట్లేదు ఎలా ఉంటాడో చూడాలి. ఈరోజు మోస్ట్ చల్లని రాత్రిలో గడుపుతాం మనం ఈ మంచి కొండల్లో. నేను యాక్చువల్గా బ్రో నువ్వు నిజంగా ఉంటున్నావా అని అనుకున్నాను, కానీ ఈరోజు చూసి షాక్ అయ్యాను. సీరియస్లీ చాలా గ్రేట్ బ్రో. ఎలా ఉంటావు కార్లో ఉండవు అనేది వెరీ రేర్ టు హ్యాపీన్. యాక్చువల్గా మా తెలుగులో ఎవరు చేయరు. మనకేంది ఏంటి ఎలా ఉంటున్నావు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒక ఎవరన్నా కావాలా సరే ఇమీడియట్ గా ఏం దొరకదు. అవునవును. ఇక్కడే యాక్చువల్గా చికెన్ మామూలుగా మనాలిలో 240 అనమాట, ఇక్కడ 350. ఇక్కడ 350. మనకి పెరుగు కూడా దొరకదు ఇక్కడ. ఓన్లీ మన హోటల్లో స్పెషల్ గా అడిగి తీసుకోవచ్చా నేను పెరుగు. అవును లేవు, ఉండవు. ఇదే అనమాట మన క్యాంపింగ్ ప్లేస్. క్యాంపింగ్ అన్న వాళ్ళైతే 2 కపుల్స్ అయితే వచ్చాను. ఇది మనం ఈరోజు క్యాంపర్ వేయబోయే ప్లేస్. మన క్యాంపర్ వ్యాను అన్న వాళ్ళ హోటల్ అదే అనమాట. ఇది వ్యూ చూసారు కదా, ఇటు చూసినా మొత్తం మంచిగా ఉందన్నమాట. అన్న వాళ్ళైతే ఫుల్ గా ఎంజాయ్ ఈరోజు. మనమైతే ఇప్పుడు జల్లీ అయితే చికెన్ కబాబ్ అయితే చేద్దాం. మొత్తం అయితే తీసుకొచ్చా అనమాట. తొందరగా చేద్దాం, ఎందుకంటే నైట్ అయితే మళ్ళీ లైట్ ఫీల్ అవుతుంది. పైగా చలి కూడా మామూలుగా ఉండదు. ఓకే, తొందరగా స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎలా ఉందన్న క్యాంప్ ఫైర్? సూపర్. మన క్యాంప్ ఫైర్ అయితే రెడీ అయిపోయింది. అలాగే అన్న వాళ్ళు అయితే మ్యాగీ కూడా వేసారు అనమాట. మ్యాగీ కూడా రెడీ అవుతుంది.
మంట ఫుల్గా ఉందా ఆఫ్లో ఉందా? ఫుల్గానే ఉంది. గాలి వెళ్తుంది కదా, అందువల్ల టైం పడుతుంది. అది కూడా ఈ క్లైమేట్లో అనమాట. చేతులు పెట్టుకోవే. చికెన్ మ్యాగ్నేషన్ అయితే అయిపోయింది, అయితే వేసిన అనమాట. అన్న అయితే ఏం చేస్తున్నావు? మ్యాగీ, వేడి వేడి మ్యాగీ, 2 minutes మ్యాగీ. 2 minutes మ్యాగీయా? మనకు 5 minutes పైన పెట్టింది అనుకుంటా, చలి వల్ల. చాలా దారుణంగా. అందరైతే మంట దగ్గర అయితే ఉన్నారనమాట, ఎందుకంటే టెంపరేచర్ ఇక్కడ చాలా తక్కువ ఉందన్నమాట, -5 అయితే ఉంది. మ్యాగీ అవ్వట్లేదు, అర్థం చేసుకోండి. ఇంకా జస్ట్ ఇమాజిన్ ఎంత చలి మంచులో మంట వేసుకుని 10,000 feet పైన కబాబు తింటే అసలు ఫీలింగ్ ఏదో ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ అది మంచి క్యాంపెయిన్లో, క్యాంప్ ఫైర్, అది కూడా మంచులో. చుట్టుపక్కల ఎవ్వరు లేరు కనీసం. అందరూ వెళ్ళిపోయారు, టూరిస్టులు ఎవరు లేరు. కమ్ టు మనాలి. అక్కయితే మ్యాగీ చేస్తాను, డౌన్ నుంచి చేస్తానే ఉంది అక్క అయితే. అదేంటి సౌమ్య మ్యాగీయా? సౌమ్య మ్యాగీ. ఎంజాయ్. మంచులో అయితే ఇప్పుడు కబాబ్లు అయితే రెడీ అయినాయి, ఇంకా కాల్చుకొని తింటే ఈ చలిలో మామూలుగా ఉండదు అసలు. ఈరోజు మండే అనమాట. మండే నేను నార్మల్గా నాన్ వెజ్ తిన్నాను అనమాట. నా బ్యాడ్ లెక్క ఏంటంటే నేనే తీసుకొచ్చాను అనమాట. తీసుకొని వచ్చి డబల్ రేట్ పెట్టి చికెన్ తీసుకొని వచ్చాను, మొత్తం చేశాను అనమాట. కానీ నో ఈరోజు మండే తినలేం అలా అనమాట. పర్లేదు, మనం ఇంకా చాలా డేస్ ఉన్నాయి, తిందాం. సూపర్ ఉందా? కబాబ్ అయితే టేస్ట్ అదిరిపోయింది అనమాట, ఎందుకంటే అక్కైతే కలిపింది మొత్తం మసాలా. క్యాంప్ ఫైర్ వేసింది బ్రోనే. అన్ని కరెక్ట్ గా మిక్స్ అయినాయి, సూపర్ టేస్ట్ అయితే అన్ని కరెక్ట్ గా మిక్స్ అయ్యి సూపర్ ఉంది. బాయ్ బ్రో. బాయ్. మండు అయితే ఇంకా కాలుతూనే ఉన్నాయి. ఓకే అన్న, ఎలా ఉంది మొత్తం కబాబ్లో? క్రేజీ బ్రో, క్రేజీయా లెవెల్ అసలు ఇది. సీరియస్లీ బాటమ్ ఆఫ్ ది హార్ట్ అదిరిపోయింది. థ్యాంక్ యూ. చికెన్ తినడం ఏంటి, క్యాంప్ ఫైర్ ఏంటి, క్యాంప్ ఫైర్, మన క్యాంప్ ఫైర్, మన లొకేషన్. యాక్చువల్గా ఇంకొక కపుల్స్ అయితే వెళ్ళిపోయారు అనమాట, చలికి తట్టుకోలేక. ఎందుకంటే ఇప్పుడు ఇంకా డౌన్ అయిపోతాయి టెంపరేచర్. సో చూద్దామనండి ఒకసారి ఎంత ఉందో. చైలు పాట్ చేయట్లేదు అక్కడ అసలు, చూద్దాం. చూసారు కదా గాయస్, ఇప్పుడు టెంపరేచర్ ఎంతో -6 ఉందన్నమాట. మేము ఉండే ప్లేస్లో -6లో మనం క్యాంప్ ఫైర్ వేసి కబాబులు తిని ఫుల్ ఎంజాయ్ చేసి డ్రోన్ షాట్స్ తీసుకొని ఇంకైతే నైట్ వెళ్ళి హోటల్లో పడుకుంటారు అనమాట. నెక్స్ట్ అయితే మనం వెళ్ళి ఒక మంచి క్యాంపస్లో క్యాంపింగ్ చేసి మార్నింగ్ వచ్చి మంచిగా డ్రోన్ షాట్స్ తీద్దాం. మళ్ళీ వస్తాం వీడియోస్తో. ఓకే గైస్, నెక్స్ట్ అయితే ఇంకా మనం అన్న వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. మనమైతే ఇంకా మన చికెన్ ఉంది కదా బ్యాలెన్స్, అదైతే మనం ఇంకా కాల్చుకొనేసి మనం ఇంకా తినేసి పడుకుందాం. నేను హోటల్ తింటా, మనోడు తింటా చికెన్. ఓకే, ఏం తమ్ముడు ఎట్లా ఉంది? ఎంజాయ్ పండుగ. బ్రహ్మానందం గుర్తుకొస్తున్నాడా? చల్లని రాత్రి ఇది మరిపురాని రాత్రి ఆ సాంగ్. వాడు చికెన్ షాప్ వాడు చిన్నగా కొట్టరా కబాబుల కంటే వాడు ఎంత పెద్ద ముక్కలు కొట్టాడు చూడండి. చికెన్ బిర్యానీ పీసులు కొట్టాడు. మళ్ళీ డబుల్ ప్రైస్ అంతే. సో 350 తీసుకున్నాడు కేజీ. 250 350 తీసుకున్నాడు.
చికెన్ అయితే ఈరోజు అన్న తిండు, మనమే గట్టిగా లాగిచ్చేద్దాం. వావ్, అలా ఉందన్నమాట లొకేషన్ గైస్. లైఫ్ అంటే కొంచెం ఎంజాయ్ ఉండాలన్నమాట. ఇలా కొంచెం ఉంటే సరిపోతుంది. ఏం తమ్ముడో? మినిమం ఉండాలన్న, అంతే. మినిమం ఉండాలా? చికెన్ అయితే ఉంది కదా, చికెన్ బయట ఉండడం వల్ల అదేంటి స్టిఫ్గా అయిపోయింది. చూడండి, మనకి ఫ్రిడ్జ్లో ఎలా ఉంటుందో అలా అయితే అయిపోయింది, గట్టిగా అయిపోయింది అనమాట. గట్టిగా మనోడి కోసం అయితే రెడీ చేస్తాను. తొందరగా కాల్చుకున్నామంటే అయిపోద్ది, లేకపోతే చలిలో సినిమా కనిపిస్తుంది. ఓకే ఓకే గైస్, మనోడైతే బాగా తినేసాడు అనమాట. ఇప్పుడైతే పిక్ వ్యూ హోటల్కి వెళ్ళేసి రెస్టారెంట్లో తినేసి అనమాట. నేనైతే తినలా కదా, తినేసి నెక్స్ట్ అయితే మనం ఇంకా మన కెమెరాలో అయితే హీటర్ వేసి పడుకుందాం. చలి అయితే ఇప్పుడు చెప్పాం కదా -9 అబోవ్ ఉందనమాట. నైట్ -11 -15 దాకా వెళ్తుందంట. చూద్దాం. ఓకే, ఇంకైతే వెళ్దాం. నైట్ టైము అస్సలు డ్రైవ్ చేయకండి మీరైతే. ఈ రోడ్లలో ఎక్కడ మనకి బ్లాక్ ఐస్ ఉంటుందో తెలియదు అనమాట. పడ్డామంటే బైకుల్లో చాలా ఇబ్బంది. మన బండి అయితే ఇక్కడైతే పార్క్ చేద్దాం. మన హోటల్ అయితే వచ్చేసింది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఉంది కదా, అదే మన హోటల్కి అయితే వచ్చాం అనమాట. మష్రూమ్ కర్రీ అయితే ఆర్డర్ ఇచ్చాము. మష్రూమ్ మసాలా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ చల్లని వెదర్లో వేడివేడిగా తింటూ ఉంటే మస్తు ఉందన్నమాట. నిజంగా ఈరోజు అయితే చాలా బాగుంది గైస్. ఫుల్గా ఎంజాయ్ చేసాను అనమాట. మంచులో అయితే నైట్ పడుకునేసి మార్నింగ్ అయితే తెలుస్తుంది నైట్ అంతా చల్లి ఉంది అనేది. ఓకే, తొందరగా తినేసి ఇంకెళ్ళి పడుకుందాం మన వ్యాన్లో. ఓకే గైస్, మన బండి అయితే నేను వేరే ప్లేస్లో తీసుకొని వచ్చి ఇక్కడైతే పెట్టాను అనమాట. ఇక్కడ మనకి పక్కన అయితే మొత్తం పొలాలు అయితే ఉన్నాయన్నమాట. మీకు పొద్దునైతే చూపిస్తాను. చలి అయితే ఇక్కడ చావుడుతుంది గైస్. ఇప్పుడు టెంపరేచర్ అయితే -12 అయితే ఉంది. -12. పొద్దున్న లేచి చూస్తే మామూలుగా డ్రైనేజ్ వాటర్ వెళ్తుంటాయి కదా, మామూలుగా రోడ్స్ మీద ఇంకా ట్యాప్ వాటర్ లీక్ అవుతాయి కదా, అవి కానీ బయట ఏం వాటర్ ఉన్నా మొత్తం ఫ్రీజ్ అయిపోతాయి అనమాట. మనకి ఐస్ లాగా అయిపోతున్నాయి. మీకు మార్నింగ్ చూపిస్తాను. మనం మనాలికి ఈ వింటర్లో వచ్చేవాళ్ళు డిసెంబర్ ఎండింగ్ నుంచి జనవరి ఫిబ్రవరి వచ్చేవాళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ డ్రైవ్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలన్నమాట. ఎందుకంటే రోడ్డు మీద వాటర్ ఉంటాయి కదా, అవన్నీ బర్ఫ్ లాగా అయితే అయిపోతాయి అనమాట. అప్పుడు మనం దాని మీద డ్రైవింగ్ చేసామంటే స్కిడ్ అయిపోతుంది. నేను మార్నింగ్ ఇద్దరిని చూసాను అనమాట, బ్లాక్ ఐస్ మీద డ్రైవ్ చేస్తూ పడిపోయారు బైక్లో. ఓకే, అలా అయితే ఉంటుంది అనమాట. ఇవన్నీ మీరు కొంచెం మైండ్లో పెట్టుకొని మనాలికి అవుతారా అండి. అలాగే మీకు ఈ వీడియో అనిపించిందా ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్. మన ఛానల్లో ఇలాంటి క్యాంపింగ్ వీడియోస్ కానీ ఇలాంటి ట్రావెలింగ్ వీడియోస్ ఇంకా చాలా అయితే వస్తూ ఉంటాయి. ఇంకైతే పడుకుందాం, ఇప్పటికే బాగా చలి పెడుతుంది. ఓకే, గుడ్ నైట్ గాయ్స్. గుడ్ మార్నింగ్ గైస్. టైం అయితే ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది, కానీ చలి మాత్రం ఇంకా చావ కొడుతుంది గాయస్. చూసారా, మాట్లాడుతుంటే నుంచి పొగలు వస్తున్నాయి. నైట్ అయితే -17 దాకా వెళ్ళింది. చలి అయితే చాలా పెట్టింది గాయస్. లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇంత చలిలో ఉండడము. అస్సలు 2 బ్లాంకెట్స్ కప్పుకున్నా అసలు వేస్ట్ అనమాట. అస్సలు వేస్ట్. నైట్ మళ్ళీ లేచి బండి అయితే హీటర్ అయితే ఆన్ చేశాను అనమాట. హీటర్ ఆన్ చేసేసరికి కొంచెం మంచిగా అయితే ఉండింది. లేకపోతే మనాలి అయితే అస్సలు కాదనమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే నెక్స్ట్ టైం మనం క్యాంపింగ్ చేసేటప్పుడైతే మంచి బ్లాంకెట్స్ అయితే తీసుకురావాలి. మన దగ్గర ఉండేటివి అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు. ఇక్కడ చూసారా వెహికల్ మీద ఎలా ఉందో, మొత్తం లోపల ఉంటుంది కదా, లోపల మొత్తం ఐస్ లాగా అయిపోయింది బండి మొత్తం. ఇక్కడ చూడండి మొత్తం ఐస్ అయిపోయింది అనమాట. గట్టిగా ఉంది, హార్డ్గా. అది లోపల సైడ్, ఇది బైక్ సైడ్ బయట సైడ్ కాదు, లోపల సైడ్. అంటే లోపల టెంపరేచర్ బయట టెంపరేచర్ కన్నా కొంచెం వేడిగా ఉంటుంది, అలా ఉంటుంది. అందువల్ల అలా అయితే వచ్చిందనమాట. ఇంకా చూడండి, నేను పొద్దున్నే క్లీన్ చేసి దానికి ఎలా పడింది ఐస్. ఇది క్లీన్ చేశాను అనమాట. క్లీన్ చేస్తే ఇలా వస్తుంది. అది ఇలా పడింది, డాష్ పడింది, మొత్తం ఐస్ అయితే పడింది. ఇలా ఉంది మనాలిలో పరిస్థితి. మనాలిలో అయితే వింటర్ కష్టాలు అయితే రెడీ అయిపోయినాయి గైస్. ఇంక ఇప్పటి నుంచి మాకు ఒక 2 months ఫిబ్రవరి లాస్ట్ వరకు అయితే ఇంక స్నోఫాల్స్ ఇలాంటి చలి ఇంకా చాలా ఉంటాయన్నమాట. మాటలు అయితే రావట్లేదు గైస్. ఫుల్గా ఉంది చలి అయితే.
ఇవన్నీ పొలాలు అనమాట. మనకి సమ్మర్స్లో అయితే ఇక్కడ వ్యవసాయం అయితే చేస్తారు. క్యాబేజీ, క్యారెట్ ఇవన్నీ వేస్తారనమాట. ఇట్లా వెళ్తే లడాక్ వెళ్తాం. కింద పొలాల్లో చూడండి మంచి ఎలా ఉందో. ఇలా అయితే ఉందన్నమాట మొత్తం పరిస్థితి ఇక్కడ. మన బండిని అయితే ఇక్కడ రోడ్డు పక్కన అయితే పార్క్ చేశాను అనమాట. ఎందుకంటే నైట్ ఎక్కడికి వెళ్ళలేకపోయాం చలికి. వావ్, లొకేషన్ మొత్తం చాలా బాగున్నది. ఇక్కడ చూసారు గైస్, మన బండి ముందు పక్కైతే ఐస్ బర్ఫ్ అయితే ఉందన్నమాట. ఇవి రాళ్ళు లాగా అయితే అయిపోయినాయి, కరగట్లేదు చూడండి. తందాం దీన్ని, కరగట్లేదు, మొత్తం హాట్గా ఉందన్నమాట. ఇంకైతే తొందరగా వెళ్ళి బండిలో కూర్చుందాం గైస్. సీట్ అయితే ఆన్ చేద్దాం. చలి అయితే మామూలుగా పెట్టట్లేదు, బయట అయితే ఉండలేమన్నమాట. బండి అయితే ఫస్ట్ హీటర్ ఆన్ చేయాలి. బండిలో పెట్రోల్ అయితే లీటర్లు అయిపోయింది. ఒక్క పాయింట్ ఉంది చూడండి. నైట్ అంతా హీటర్ ఆన్ చేశాను అనమాట. మొత్తం కాదు, ఒక 2 hours అయితే పెట్రోల్ అయిపోయింది. ఫస్ట్ పెట్రోల్ కొట్టేయాలి బండిలో. హీటర్ అయితే ఆన్ చేయాలి. హీటర్ ఆన్ ఉంది, సెట్ అనమాట. ఇంకా ఇలా ఉంటుంది అనమాట వింటర్లో. మనాలికి వచ్చేటప్పుడు కొంచెం వింటర్ క్లాస్ అనేది ఖచ్చితంగా వేసుకోరండి. ఎస్పెషలీ ఈ జనవరి, ఫిబ్రవరిలో వచ్చే వాళ్ళకైతే ఇక్కడ చలి ఎక్కువ ఉంటుందన్నమాట. గ్లౌజులు, వాటర్ ప్రూఫ్ షూ మ్యాండేటరీ, అలాగే జాకెట్ కూడా మంచిది వేసుకోరండి, లేకపోతే సినిమా కనిపిస్తుంది. మనమైతే ఇప్పుడు మన క్యాంపింగ్ చేసిన ప్లేస్ నుంచి కొంచెం ముందుకైతే వచ్చాం అనమాట. ఇక్కడ వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి. అవి ఏంటంటే చలి ఎక్కువ ఉండడం వల్ల ఫ్లో అవుతున్న వాటర్ మొత్తం గడ్డగడుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూసారా, ఇవన్నీ ఒక్కొక్క డ్రాప్ కారుతాయి అనమాట. వాటర్ ఇలా పై నుంచి అయితే వస్తాయి. ఇక్కడ నుంచి ఇలా కారుతూ వస్తాయి అన్నమాట వాటర్. అవి ఎక్కువ ఫ్లో ఉన్నట్టు వెళ్ళిపోతున్నాయి. ఒక్కొక్క డ్రాప్ వస్తాయి కదా, అవి ఇలా అయితే గడ్డ కడుతున్నాయి అనమాట. ఇది చూడండి ఎలా ఉందో. నేను అసలు చూద్దాం ఇప్పుడు. రావట్లే గైస్, చాలా హార్డ్గా ఉంది. ఇది వచ్చింది ఇలా చిన్న చిన్నవి అయితే వచ్చేస్తాయి అనమాట. పెద్దగా ఉండేవి రావట్లేదు. ఇంకొన్నా చూడండి, ఇది వస్తుంది అనమాట. అది వస్తుంది, అది బాగా గట్టిగా అయిపోయింది, గ్లాస్ లాగా ఉందన్నమాట. ఇదైతే వచ్చేసింది. రోడ్డు పక్కన మాత్రం ఇలా వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉన్నాయి, మొత్తం గడ్డగట్టేసాయి అనమాట. ఇలాంటి వెదర్లో వెహికల్స్ కూడా స్టార్ట్ అవ్వు. యాక్చువల్గా ఇక్కడ ఒక క్యాంపర్ వ్యాన్ అయితే ఉంది, మహీంద్ర క్యాంపరు. అదైతే స్టార్ట్ అవ్వట్లేదు. వాళ్ళైతే పాపం మంటేసి పెట్టినారు అనమాట. రోడ్డు పక్కన మొత్తం మంచు గైస్. అసలు సర్ప్రైజ్గా ఉంటుంది అనమాట మన సౌత్ ఇండియా వాళ్ళు ఇక్కడికి వస్తే. ఏందబ్బా ఇలా మనమైతే ఐస్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ ఎక్కడ చూసినా ఐసే ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత ఉందో. మొత్తం చెట్లు మొత్తం చిన్న చిన్న గడ్డి ఉంది కదా, గడ్డి మొత్తం ఫామ్ అయిపోయింది ఐస్. ఇంకా ఉండగా పెరుగుతుంది తప్ప తగ్గదన్నమాట. మనోడు బండి స్టార్ట్ కావట్లేదు, కింద మంట పెట్టాడు మనోడైతే కింద మంట పెట్టాడు బండికి. బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు అనమాట. మంట పెట్టి స్టార్ట్ చేస్తున్నాడు. యాక్చువల్గా పెట్రోల్ కోసం అయితే వచ్చాం, కానీ పెట్రోల్ అయితే దుకాణం బంద్ చేశారు. మనం ఇప్పుడు మనాలికి వెళ్ళాలంటే ఏం చేయాలి అర్థం కావట్లేదు. అది అన్నమాట బయట పరిస్థితి. చలి చంపేస్తుంది అన్నమాట. సాంగ్ వేసుకోవచ్చు. బయట అయితే అలా ఉంది. పాపం అయితే బండి అయితే అస్సలు స్టార్ట్ కావట్లేదు, ఎంత ట్రై చేసినా. అందుకని చెప్పి ఫ్రంట్ వీల్ దగ్గర మంట పెట్టాడు, బ్యాక్ వీల్ దగ్గర మంట పెట్టాడు. బండికి ఏం కాదో నాకేం అర్థం కావట్లేదు ఆ వేడికి. చూద్దాం స్టార్ట్ అవుతుందో లేదో. 2 చోట్ల పెట్టాడు మంట. ఇక్కడ పెట్టాడు, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ పెట్టాడు. చాలాసేపు నుంచి ఒక 5 minutes అయితే కంటిన్యూగా మండుతూనే ఉంది కింద. 5 minutes నుంచి. బండికి ఏం డ్యామేజ్ కదా అనేది నాకు డౌట్ అనమాట. जाने ये कैसी रातें आई, उसके सपने मेरे आंखों को भा गई। बातें कुछ ऐसी वो कह के गई, मेरे इन धड़कनों
मैं यूं समा गई। ख्वाब जो मेरे अब इनको बना दे बाहों में तेरे दे जगह। अब मुझे बोलना है सारी वो जो बातें दिल में है। তোমাকে চাইছি আরো বেশি কি করে বলবো ভালোবাসি कि अब खोलना है सारी वो जो राज दिल में है। तुम्हारे ठोटे मुझकी हंसी আমি বড্ড ভালোবাসি। మనమైతే సిస్సు లేక్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. అక్కడ నుంచి మనం పైన అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు సిస్సు విలేజ్లో ఇంతకుముందు, ఇప్పుడు సిస్సు లేక్ దగ్గరికి అయితే వచ్చాం. కింద టూరిస్ట్ అయితే మొత్తం అయితే వచ్చారనమాట. ఇప్పుడు టైం అయితే 10 అయితే అవుతుంది. లేక్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. డాగ్ చూడండి లేక్ మీద నడుస్తుంది. అది లేక్ మీద ఉందన్నమాట. చలిపెట్టలేదు, బాగా స్లిప్ అవుతున్నాయి కాళ్ళేమో. ఆరామ్సే నడిచిపోతుంది. అదే మనం వెళ్తే కాలు ఇరిగిపోతుంది. ఎందుకంటే ఇది కొంచెం అయితే ఎక్కువ బర్ఫ్ అయితే హార్డ్గా అయితే లేదనమాట, సాఫ్ట్గా ఉంది. అదైతే ఆరామ్సే వెళ్ళిపోతుంది. వెయిట్లెస్ కదా, మనమైతే బాగా వెయిట్ ఉంటాం. ఇలా ఉందన్నమాట లేక్ ఇప్పుడు సిస్సులో. ఓ మొత్తం స్నో ఉంది. ఇప్పుడు కూడా టెంపరేచర్ -4 దాకా ఉందన్నమాట. ఇది లేక్, ఇంకా సిస్సు లేకు. అక్కడ కూడా మొత్తం బర్ఫ్ అయిపోయింది. ఓకే గ్యాస్, మన ఈ క్యాంపింగ్ వీడియో ట్రిప్ కంప్లీట్ అయిపోయింది అనమాట. మనమైతే ఇప్పుడు సిస్సులో అయితే ఉన్నాం. అన్న వాళ్ళు అయితే గెస్ట్ అయితే వచ్చారు కదా, మార్నింగ్ నుంచి ఇక్కడ ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారు అనుకుంటా. సూపర్ క్రేజీ ఉంది, సూపర్ అసలు. చాలా బాగా జరిగాయి అన్ని ఈవెంట్స్, క్యాంప్ ఫైర్స్ తో సహా. యాక్చువల్గా మనకు ఫ్రీ క్యాంప్ ఫైర్ మనం స్నోలో వేసుకున్నాం. యాక్చువల్గా అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ కబాబ్స్ కూడా విత్ మ్యాగీ కూడా. యాక్చువల్గా నైట్ అయితే బాగా చలి పెట్టింది అనుకుంటా, బాగా -16 వరకు చూసాం. కానీ రూమ్ లో మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. కూడా చాలా బాగుంది బ్రో, హోటల్ రూమ్. ఓకే, యాక్చువల్గా మనం రూమ్ అయితే మీకు చూపించలేదు. నేను నెక్స్ట్ వీడియో మళ్ళీ చూపిస్తాను వచ్చి. మొత్తం హోటల్ టూర్ అయితే పెడతాను అనమాట. అన్న వాళ్ళ రూమ్ అయితే జస్ట్ అలా డోర్ ఓపెన్ చేసి బయటకు వస్తే మొత్తం స్నో ఉంటుంది. ఇంకా ఈ హిల్ వ్యూ ఉంటుంది, ఎగ్జాక్ట్ గా అక్కడ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మీ చెప్పండి అన్న, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇంకా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనం రెగ్యులర్ గా ప్యాకేజెస్కి వెళ్తే మనం ఏంటంటే సోలాంగ్ వ్యాలీకి తీసుకెళ్ళి అక్కడ ఫుల్ గా మనకి అవి బూట్లు అవి వేసేసి మనం అక్కడ చేపిస్తారు. మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కువ స్నో ఉండదు, మన బట్టలతో అంత లావిష్ గా లుక్ రాదు, వీడియోస్ రాదు. మనం ఎప్పుడైతే ఇలా పర్సనల్ గా మన భయ్యతో ఇలా ప్లాన్ చేయించుకుంటే, ఇప్పుడు ఒకసారి మీరు ఒకసారి మొత్తం వ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది. మేము సింపుల్ బట్టలతో ఉన్నాం, మొత్తం క్రేజీగా వీడియోస్ తీసుకున్నాం. రేర్ ఛాన్స్ అనమాట. పక్కన లేక్ అంతా మొత్తం ఫ్రోజన్ అయిపోయింది, అది విట్నెస్ చేసాం. అసలు నిన్న ఈరోజు కంప్లీట్ ఎప్పుడు లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసాం మేమైతే. యాక్చువల్గా అయితే మన టూర్ ప్యాకేజ్ వస్తారు కదా, ప్యాకేజ్ వచ్చే అందరికీ సోలంగ్ వ్యాలీ తీసుకెళ్తారు అనమాట. సోలంగ్ వ్యాలీ ఇప్పుడు స్నో ఏం లేదు, మీరు చూసారు. నేను అన్న వాళ్ళ ఫోన్ చేస్తే ఫస్ట్ చెప్పాను, అన్న ప్యాకేజ్ అయితే మీకు బాగుండదు, మీరు పర్సనల్ ట్రిప్ రండి, మంచిగా ఉంటుంది, సేమ్ బడ్జెట్ లో అవుతుందని చెప్పాను. అన్న వాళ్ళు తీసుకొచ్చి ఈరోజు ఇక్కడే ఉన్నారనమాట. మీకు మనాలి నుంచి జస్ట్ ఒక 500 ఎక్స్ట్రా ఉంటుంది మా కాస్ట్ అంటే, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం త్రిబుల్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా మనకి మార్నింగ్ మన సోలంగ్ వ్యాలీకి కానీ సిస్సు కానీ వస్తే ఈవినింగ్ దాకా మళ్ళీ రిటర్న్ అయిపోతాం. కానీ ఇక్కడ రూమ్ తీసుకోవడం వల్ల ఇట్లా మన ఈవినింగ్ మన స్నోలో టైం స్పెండ్ చేసాము. మార్నింగ్ వచ్చి సజెషన్ కూడా బ్రోనే చేశారు. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, ఫెసిలిటీస్ బాగున్నాయి, ఫుడ్ బాగుంది, ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్. హోటల్ లో ఫుడ్ కూడా సూపర్ ఉంది. ఇటు సైడ్ ఫుడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది మా దగ్గర, కానీ ఆ హోటల్ మనకు తెలుసు అనమాట. యాక్చువల్ గా చాలా భయపడ్డాం ఫుడ్ ఎలా ఉంటుందని. చాలా చాలా బాగుంది. మనకి హైదరాబాద్ లో అన్ని సజెషన్ చేస్తామంట జామ్ జామ్ అని చెప్పి. అక్కడ కూడా మన హైదరాబాద్ ఫుడ్ హైదరాబాద్ లో జామ్ జామ్ బిర్యానీ కొట్టే బిర్యానీ ఇంకోటి లేదన్నమాట. మనలో హైదరాబాద్ బిర్యానీ. ఓకేనా, మీకు మీరు ఇటు ఓవరాల్ ట్రిప్ అనిపించింది, ఒకవేళ మీరు ఎవరికైనా సజెషన్ చేస్తారా మా ట్రిప్? డెఫినెట్ గా. అంటే జస్ట్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకైతే ఇట్స్ ఓకే, బట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాం. అంటే యాక్టివిటీస్ ఒకటే చేద్దాం అనుకుంటే బట్ బాగా ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం ఎక్స్పీరియన్స్. ఒకసారి మా డ్రోన్ షాట్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ ప్లేస్ లో డ్రోన్ షాట్స్ అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయడానికి అసలు పాసిబిలిటీ కదా, అలాంటి మాకు డ్రోన్ షాట్స్ దొరికాయి ఇక్కడ.
ఓకేనా? థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. యాక్చువల్గా మన ఫస్ట్ ట్రిప్ అనమాట కబోస్తో మనం వచ్చి ఇలా పర్సనల్గా చేపించింది ఇది అయితే. అప్పింగ్ వీడియోస్ ఇంకా చాలా అయితే వస్తూ ఉంటాయి, కానీ ఫస్ట్ అయితే అన్న వాళ్ళే. నా హ్యాపీనెస్ ఏంటంటే అన్న వాళ్ళకైతే నేను బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చాను అనమాట. మనం మనాలిలో రూమ్ ఇచ్చిన రూమ్ కూడా వ్యూ అయితే అక్కడ 360 degrees ఉంటుంది. ఫుల్ యాపిల్ ట్రీస్ ఉన్నాయి అక్కడ, మేము రీల్స్ చేసాము బోల్డ్. అసలు ఆ రూమ్ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది అనమాట. అంటే మనం అంటే ఎలా అంటే మేము అన్ని ఆన్లైన్లో చేయాలన్నమాట, పర్సనల్గా వెళ్ళి విజిట్ చేసి దాని తర్వాత మేము కన్ఫర్మ్ చేసుకుంటాం అనమాట. అందువల్ల మనకు మెయిన్ యాక్చువల్లీ అదే ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఆన్లైన్ లో చూస్తే ఎప్పుడో ఫోటోస్ ఉంటాయి, మాకు వాట్సాప్ వీడియో కాల్ చేసి చూపించి దెన్ వి బుక్డ్ ఇట్ మాట. ఓకే, ఇప్పుడు ఈ ట్రిప్ అయితే ఇప్పుడు సిస్సు అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా రేపు ఈరోజు ఈవినింగ్ అయితే మనాలిలో స్టే చేస్తారు, మార్నింగ్ కసోల్ చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోతారు అనమాట ఢిల్లీకి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ బ్రో, నీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ బ్రో. ఓకే గైస్, హ్యాపీ మనాలి. చూస్తారు కదా గైస్, ఇది మన ట్రిప్ అనమాట. మన దగ్గర వస్తే ప్యాకేజ్ కానీ ఇలా పర్సనల్ ట్రిప్స్ కానీ మేమైతే మంచిగా అయితే చేస్తాం. అన్న వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీ అనమాట. మీకు చాలాసార్లు చెప్పాను కదా మనాలి షిమ్లా గురించి. మనాలి షిమ్లాలో మనం రూమ్స్ కానీ ట్యాక్సీస్ కానీ ఇంకా ప్యాకేజెస్ కానీ ఎవ్రీథింగ్ అయితే అరేంజ్ అయితే చేస్తాం అనమాట. యాక్చువల్గా నేను అన్నీ చెప్పినట్టే హోటల్స్ కానీ ఈ యాక్టివిటీస్ కానీ పర్సనల్గా విజిట్ చేసి అక్కడ వాళ్ళతో పర్సనల్గా మీట్ అయ్యి మాట్లాడి మనమైతే ప్రొవైడ్ చేస్తాం అనమాట కస్టమర్లకి అయితే. దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఓవరాల్గా ఈ ట్రిప్ అయితే మంచిగా వచ్చింది. మాకైతే నైట్ క్యాంపింగ్ వీడియో కదా మంచిగా అనిపించింది అనమాట. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మన ఛానల్ కొత్తగా వస్తే ఇన్స్టాగ్రామ్లో కూడా క్రేజీ ట్రావెల్స్ వచ్చేసి ఫాలో అయితే చేయండి గైస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.